జై అరే రండి మస్తు హాయిగా కూర్చుందాం. ఫ్యాన్ పెట్టా ఫ్యాన్ అంజి హలో విసామి ఫ్యాన్ అంజి ఓకే. హాయిగా నిల్చొని కళ్ళు రెండు హాయిగా నిలబడి ధ్యానం చేద్దాం. నిలబడే అది కూడా వెంకటేశ్వర స్వామి ముద్ర. ఇది తిరుపతి వచ్చారు కదా, అందుకని వెంకటేశ్వర స్వామి ముద్ర. కళ్ళను మూసుకుందాం. శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చో. ధ్యానం ఒక్కటే రాజయోగము. మన ఏడుకొండల నుండి వెంకటేశ్వర స్వామి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ముద్ర ఇది. రెండు వారి చేతులు కలబెట్టుకున్నాం. 5 seconds 5 4 3 2 చేతులు తీస్తూ నెమ్మదిగా కలుగుతాం. ఈ శక్తి పెరుగుడు గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నాం. ప్రతి గారికి అభినందనలు తెలియజేస్తాం. గణేష్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు కార్యానికి యాదవ్ జిల్లా అధ్యక్షుడు. థ్యాంక్ యూ. వెళ్ళండి. బయట ఉన్న వాళ్ళని రమ్మని చెప్పండి. అందరికీ అవకాశం. బయట అందరూ కొద్దిగా నిలబడి సభకు నమస్కారం. అసలు ఇంత బ్యూటిఫుల్గా ఈ పిరమిడ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అనుకోకుండా ఇంతమంది అతిరథ మహాదులు డయాస్ పైన ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో చిన్న పల్లె చిన్న పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, తెలిసిన వాడు కాబట్టి వచ్చాం.
కానీ ఇక్కడికి వచ్చినాక దామోదర్ రెడ్డి ఉన్నాడంటే ఒక ఆశ్చర్యం వేసింది, పూలతో చూస్తే ఇంకొక ఆశ్చర్యం వేసింది, కొబ్బరికాయ కూడానా. సో ఇక్కడ రాజు కానీ వీళ్ళందరూ, పూర్ణ కానీ ఇంతమంది రావడం చాలా సంతోషం. రామకృష్ణ పరమహంస బ్రతుకుండేటప్పుడు, వివేకానందుడు వీళ్ళందరూ పక్కన ఉండేటప్పుడు అవసాన కాలం దగ్గరగా వచ్చింది. వివేకానందుడు ఒక ప్రశ్న వేసినాయంట, స్వామి మీరు ఉన్నారు కాబట్టి మాకు ఇన్ని రోజులు జరుగుతూ ఉంది, కాలచక్రంలో ప్రతి ఒక్కరూ చనిపోవలసి ఉంది, మీరు చనిపోయేట్టుగా ఉన్నారు ఈరోజు కాకుంటే రేపు, ఇంత మఠాల్ని ఎవరు నిర్వహించాలా, ఎలా నిర్వహించాలా మాకు అర్థం కాలేదు అన్నాడు. మీకే కాదు అర్థం కాదే, నాకు కూడా అర్థం కాలేదు అన్నాడట రామకృష్ణ. అదేంటి స్వామి అంటే, మనము చేయవలసింది ఒకటి, నీ నోట్లో నుంచి సత్యం చెప్పు, ఆ సత్యం ఒకటే మనకు కావాలి. నేను చెప్పింది సత్యమే, మీరు సత్యం చెప్పండి అంతే. ఇవాళ పత్రికారు ధ్యానం నేర్పించాడు మనకు, కానీ పత్రికారు లేడు. 10 సంవత్సరాలకు ముందు మా తిరుపతిలో ఒక మీటింగ్లో ఉండేటప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది. రామకృష్ణ మీటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు, గురూజీ మీరున్నారు బాగానే ఉంది, మీ తర్వాత ఇంత ధ్యానాన్ని ఎవరు చెప్తారు గురూజీ, ఎవరికేం పట్టిందంతా ఊరూరు తిరిగేవాళ్ళు అంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, రఘురాం మనం చెప్పింది సత్యం ఒకటే, అదేమిటంటే ధ్యానం అంతే, ఇంకేమీ లేదు అక్కడ. ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరు సత్యం చెప్తారో ఆ రోజు ఒక పత్రిక కాదు 1,00,000 మంది పత్రికలు వస్తారు అన్నాడు. ఇవాళ ఒక పల్లెలో గణేషు స్థాయికి మించి, స్తోమతకు మించి ఇంత పెద్ద పిరమిడ్, ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాలంటే దానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం సత్యమేవ జయతే. నేను 30 సంవత్సరాలుగా తిరుపతిలో ఎన్నో, ఈ మధ్య పత్రికాల తర్వాత కొన్ని ధ్యానాలు వింటూ ఉన్నా, రకరకాల ధ్యానాలు. అది నేను ఒకటే మాట చెప్పిన, పత్రికారు ఎంత శ్వాస మీద ధ్యాస అన్నాడో దానికి మించి ఎక్స్ట్రాగాను చెప్పొద్దండి, తక్కువ చెప్పొద్దండి. ఓంకార ధ్యానమని మొన్న ఒకసారి మీటింగ్ పెడితే, ఓంకార ధ్యానము అని శ్వాస మీద ధ్యాస, నేను బాగా తిట్టాను మీటింగ్లో, ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్, మీ ఇష్ట ప్రకారం చెప్పొద్దండి అని. ఇవాళ పత్రికారు లేకపోతే కూడా మూమెంట్ ఒక మాట చెప్పాలంటే, పత్రికారు తర్వాత చాలా స్ట్రాంగ్ అయింది. అది ఎందుకు స్ట్రాంగ్ అయిందిరా అంటే, సత్యమేవ జయతే. ఇక్కడ ఇంతమంది ఎందుకు నిలబడుకున్నామంటే ఆ సత్యాన్ని ఒకటే పట్టుకున్నాం. పత్రికారు నా జీవితం అంతా ఓన్లీ శ్వాస మీద ధ్యాసే, నో నథింగ్ ఈజ్ దేర్ అన్నాడు. మనం నమ్మినాం, ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాం. ఇదే మనము చేయవలసింది. ఎవరు ఏది చెప్పినా కూడా దట్ ఈజ్ రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. మన మూమెంట్లో కూడా ఎవరైనా సరే, ఏ సీనియర్ మాస్టర్ అయితే కూడా దీనికి కొంచెము మసాలాగానే పెట్టి ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అంటే దట్ ఈజ్ రాంగ్, 1000% రాంగ్. వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద రాంగ్ డైరెక్షన్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకురా అంటే, క్లియర్గా ఆధ్యాత్మికమంతా ఒకటే, సత్యమేవ జయతే. నువ్వు సత్యంగా ఉంటే నీకు జయమే. నువ్వు జరిగే పనులు బాగున్నాయంటే నువ్వు సత్యంగా ఉన్నావు అని, నువ్వు చేసిన పనులు సరిగ్గా లేదంటే ఎక్కడనో సమ్వేర్ ఇట్ ఈజ్ రాంగ్. ఆ రాంగ్ను మనం రెక్టిఫై చేసుకోవాలా. అంతేగాని ఇది ఇంకో రకంగా పొదాములే అనుకుంటే జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. సో పత్రికారు చెప్పింది ఆ రోజు ఎంత సత్యమో, ఆ రోజు రామకృష్ణ పరమహంస చెప్పింది కూడా 1,00,000% సత్యము. అందుకే రామకృష్ణ పరమహంస వాళ్ళు ఓన్లీ వన్ కాన్సెప్ట్, వాళ్ళు ఏం చెప్పినాడో అదే. ఈరోజు పత్రికారు చెప్పింది ఏం సింపుల్, ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టండి చాలు. ఎవరైనా కూర్చుంటే శ్వాస మీద ధ్యాస, అది ఒక్కటే మేము పెట్టుకున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా అందరికీ తెలిసిందే. దీన్ని ఎక్కడ ఎవరు డివేట్ చేయడంలే, 100% అది ఒక్కటే మనం చేసుకున్నాం. చేయవలసింది అదే. మనం ప్రశాంతంగా ఉన్నాము, మనం చెప్పే మాట కూడా ప్రశాంతంగా ఉండాలా. ఆ మాటకు విలువ రావాలంటే నీకు శక్తి ఉండాలా. నీకు శక్తి ఉండాలంటే నువ్వు 100% నిమిత్త మాత్రంగా 100% చేయవలసింది పర్ఫెక్ట్గా చేయండి. 100% రిజల్ట్ వస్తుంది. అర్థం పని చేస్తే అర్థం పనే వస్తుంది, పూర్తి పని చేస్తే పూర్తి రిజల్టే వస్తుంది. అన్నమాచార్య కీర్తన
ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నువ్వు. నేనేదో పెద్ద చించేస్తా ఉన్నాను, నువ్వు చేస్తే నువ్వేమి చేయకుండా ఉంటే నీకేమీ రాదు. మనం చేయవలసింది ఇంతే, చిన్న పని అయినా కూడా అది 100% చేయండి, ఇట్ విల్ బికమ్ పూర్ణం. ఇది చాలా సంతోషం. ఇవాళ నాగిరెడ్డి గారి పనిలో ఇవాళ మంచి పిరమిడ్, త్రిశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. గణేష్ సుమారు 15 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా ఎంత కమిటెడ్. మొన్న ఎలక్షన్స్లో కూడా భువనగిరిలో పార్లమెంట్ క్యాండిడేట్ కూడా కంటెస్ట్ చేశాడు. ఇవన్నీ కూడా పత్రికారు మనకు ఒక స్ఫూర్తిని చెప్పేసి, సమాజంలో పత్రికారు చేసిందన్నీ కూడా సమాజంలో విమర్శే. ధ్యానం పైన విమర్శ, పిరమిడ్ పైన విమర్శ, శాకాహారాలే విమర్శ, యు ఆర్ ఆల్ గాడ్స్ అంటే అది విమర్శే, నువ్వే దేవుడు అంటే అది విమర్శే. ఇన్ని విమర్శలు కూడా తట్టుకొని నిలబడినాడంటే సత్యమేవ జయతే, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో పత్రికాన్ని మనము 100% నమ్మినాము. ఆయనకున్నంత ధైర్యం మనకు తెలియకుండానే ధైర్యం వచ్చింది. వీఆర్ డూయింగ్ ఆల్ ద వర్క్స్. సో చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి ఇంకో వేరే ప్రోగ్రామ్గా అనుకున్నాము, కానీ మురళి అన్న 13 వచ్చేట్లుగారా గణేష్ వాళ్ళది పెద్ద పిరమిడ్ ఉంది అని. సరే జస్ట్ పదే ఊరికి అట్లా 10 నిమిషాలు చూసేసి పోయేదే కదా అని వస్తే ఇది ఒక పెద్ద భారీ ప్రోగ్రాంగానే చేసినాడు. థ్యాంక్ యూ గణేష్, మీ ఫ్యామిలీ. చాలా మురళికి థ్యాంక్స్ చెప్పాలి, లేదంటే నేను ఇక్కడ వచ్చి ఉండేవాడిని కాదు, ఇవాళ ఇంకో పనికి చూసుకొని వెళ్ళిపోయి ఉండేవాడిని. చాలా సంతోషం. ఇవాళ ఇంతమంది రాజు కానీ వీళ్ళు కానీ, పూర్ణ, శ్రీదేవి, దాముని చూస్తే ఏమయ్యా నువ్వు ఎక్కడికి వచ్చినా అన్నపూర్ణ క్యాంటీన్ అని పని అన్న. సో చాలా సంతోషం. వెరీ నైస్ టు సీ ఆల్ పీపుల్ హియర్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పీపుల్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా 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 ఎందుకంటే తిరుపతి నుండి మన కోసం, మనందరి కోసం, ఇంకా చెప్పాలంటే పత్రిజీ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పండి. పత్రిజీకి పిరమిడ్ మాస్టర్లు అంటే చాలా చాలా ఇష్టము. వీరంటే ఇంకా చాలా ఇష్టం. షష్ఠపూర్తి కార్యక్రమం తిరుపతిలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. పత్రిజీ షష్ఠపూర్తి కార్యక్రమం 42 మందిని హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వెళ్తే అక్కడ దిగిన తర్వాత ఫ్లైట్లో ఒక 2 బస్సులు అరేంజ్ చేసి అందరినీ రిసీవ్ చేసుకున్నారు. పత్రిజీ అంటున్నాను, బ్రహ్మర్షి కంచి రఘురామ్. ఒకసారి గట్టిగా చెప్పాలి. తర్వాత ఆల్ ద సీనియర్ మాస్టర్స్, పేరున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ధ్యాన గద్దర్, అందులో మునిగి తేలుతూ ఉంటాడు. ధ్యానంలో మునిగి, నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. ఆయన మునిగి తేలి ఆ తర్వాత హృదయం నుండి వచ్చినటువంటి ఆ యొక్క గానం, గంధర్వ గానం. వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా. ప్రతి మాస్టర్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, ఎక్కువ టైం తీసుకోరు. కారణం ఏంటంటే బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేస్తే 90% మార్కులు, సజ్జన సాంగత్యం చేస్తే 99% మార్కులు. ఎందుకంటే ధ్యానం చేస్తాం, సజ్జన సాంగత్యం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. వీళ్ళందరూ సజ్జనులు అంటే ధ్యాన యోగులు. ధ్యాన యోగుల సాంగత్యం ద్వారా మనము సంపూర్ణ మాస్టర్స్ అవుతాం. ది గ్రేట్ మాస్టర్స్, దివ్య యోగులం అవుతాం మనం, గుర్తుపెట్టుకోండి. తర్వాత పత్రికారు 3 చెప్తాడు. ఒకటి ధ్యానము, రెండోది ఆ యొక్క సజ్జన సాంగత్యం, మూడోది స్వాధ్యాయం. అంటే అనేకమైనటువంటి ఆ యొక్క గ్రంథాలు ఉన్నాయి మనకు. ఆ యొక్క వేదాల నుండి, వేదాల సారం ఉంది, ఉపనిషత్తుల సారం ఉంది. అది చదువుతూ ఉంటే మనం చేస్తున్నటువంటిది సత్యమో సత్యమో సత్యమో, నిజము నిజము అని అర్థమవుతుంది మనకు. కాబట్టి మనం వచ్చినాము ఏదో కొద్దిసేపు చేసుకొని వెళ్ళిపోవడానికి కాదు, కంప్లీట్గా ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి, ఆఖరి జన్మ చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకసారి ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్, ఆల్ ద పత్రిజీ స్వరూపానికి, పత్రిజీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా పత్రిజీ స్వరూపాలు.
పత్రి స్వరూపాలందరికీ గట్టిగా చెప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఇక్కడ రహీం సాబ్, సో భూపాలంపల్లి 15 సంవత్సరాల క్రితము ఒకసారి వచ్చిన కదా, క్లాస్ చెప్పడానికి ఒకసారి వచ్చిన. ఆ ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ధ్యానం చెప్పడానికి వెళ్ళాను. దాదాపుగా ఒక 15-20 మంది అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళ ఆప్యాయత ఆనందో బ్రహ్మ. వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను నేను. ఒకసారి భోజనం చేశాం కానీ 10 ఏళ్ళుగా నాకు గుర్తు చేసుకుంటూ ఆయనను చూస్తూనే రహీం సాబ్ అని ఆ భోజనం గుర్తొచ్చింది నాకు. ఎంతో రుచి అంటే ఆ యొక్క హృదయపూర్వకంగా ఆయన ఎన్నో అడ్డంకులు వాళ్ళ ద్వారా ఎదుర్కొన్నాడు, బంధువుల ద్వారా. కాబట్టి వాళ్ళంతా ఎదురు నిలిచి వాళ్ళ శ్రీమతి, వాళ్ళ కూతురు అందరికి ఎదురు నిలిచి మనందరికి కూడా ఆదర్శంగా నిలబడ్డారు రహీం సాబ్. కాబట్టి ఇక్కడ షరీఫ్ సాబ్ వచ్చాడు, హెడ్ మాస్టర్ యాదగిరిగుట్ట స్కూల్. షరీఫ్ సాబ్ రావాలి ఎక్కడున్నా, ప్లీజ్ కమ్. ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. రహీం సాబ్ ఒక 2 నిమిషాలు. ఈరోజు పిరమిడ్ ఇనాగ్రేషన్కు విచ్చేసినటువంటి విశిష్ట అతిథి కంచి రఘురామ్ గారు, మెగా మురళి గారు, ధ్యాన గద్దర్ తదితర వేదిక నిర్వహించిన గ్రాండ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇందాక నా గురించి మురళి గారు చాలా బాగా గుర్తుంచుకుని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది సార్ని కలవడం, మిమ్మల్ని కానీ చాలా కాలం. మరి భూపాలపల్లిలో చాలా కాలం ధ్యాన ప్రచారం చేస్తున్నప్పటికీ నా విధి వశాత్తు ఆర్థికంగా చాలా దెబ్బతిన్న క్రమంలో, అంటే మన సంకల్పం ఎలాంటిది, ఆ పిరమిడ్ శక్తి ఎలాంటిదో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. భూపాలపల్లిలో పిరమిడ్ లేదని ఒక అసంతృప్తి ఉండేది. ఒకసారి తెనాలి క్లాస్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, పిరమిడ్ మాస్టర్ అని అంటున్నారు, పిరమిడ్ కట్టకుండా పిరమిడ్ మాస్టర్ ఎట్లా అవుతారు, మీ ఇంట్లో పిరమిడ్ ఉందా అని అడిగాడు. అది నేను చాలా తీవ్రంగా భావించాను. నా ఇంట్లో పిరమిడ్ లేదు, పోయి మాట పడొచ్చినా అని. చాలా ఎక్కడో అంతర్మదనం. అయితే పత్రికారు నాకు నాగ్పూర్లో వారితో ప్రోగ్రాం పోయినప్పుడు అక్కడ అన్నాను, పిరమిడ్ కట్టకుండా నాకు అసంతృప్తిగా ఉంది సార్, పిరమిడ్ కట్టకుండా పిరమిడ్ మాస్టర్ ఎలా అవుతామని ఒక అబ్బాయి అన్నాడు. నాకు బాగా అనిపించలేదంటే, అవునయ్యా పిరమిడ్ కట్టకుంటే పిరమిడ్ మాస్టర్ అన్నది కరెక్టే, అతను అన్నది, నువ్వు కట్టు అని అన్నారు. సార్ డబ్బులు లేవు, పిరమిడ్ కట్టాలంటే ఎట్లా, డబ్బులు కావాలి కదా అని అంటే అప్పుడు అన్నాడు, నీకు ఇంకా రాలేదు ఇంకా అని ఇలా చూపించి, రహీం ధ్యాన్ నరుకో నారాయణ బనా దేతీ హై తో లక్ష్మీదేవి కిస్కా సేవ మే రైతీ హై అని ఇట్లా అడిగాడు స్టైల్గా. నాగ్పూర్లో కదా హిందీలో. అంటే దాని అర్థము ధ్యానము నరుణ్ణి నారాయణగా చేస్తుంది, మరి లక్ష్మీదేవి ఎవరి సేవలో ఉంటుంది అని అడిగారు. నారాయణ సేవలో. మరి నువ్వు నారాయణవేనయ్యా, బ్యాంకులో ఉంటేనే డబ్బులా, పోయి కట్టు పో, అవుతుంది పో. వారిని ఈ తెలివి నాకు రాలేదని సార్ ఇమ్మీడియట్లీ వచ్చి అక్కడ భూపాలపల్లిలో మా ఇంటి మీద ఫస్ట్ పిరమిడ్ కట్టాలని ప్రకటించేసిన, ఏదైనా కానీ వచ్చే వారం పిరమిడ్ చేద్దాం. మరి సత్యపల్లి రామారావు గారు బెల్లంపల్లిలో పిరమిడ్ కడుతూ ఇట్లా రహీం మాస్టర్ ఇంటి మీద పిరమిడ్ వేయాలని అనగానే అక్కడున్న లక్ష్మణ్ మాస్టర్ ఇమీడియట్లీ రహీం సార్ ఇంటి మీద పిరమిడ్ కడుతున్నారు, ఫస్ట్ నా డబ్బులతోటే ఆ వర్క్ స్టార్ట్ కావాలని అక్కడ క్లాసులు చెప్పొచ్చాను. 5,000 పంపారు. ఆయన కూడా 5,000 పట్టుకొని వచ్చి, నీ స్ట్రక్చర్ దీంతో వేయాలన్నట, మరి డబ్బులు వచ్చినాయి అన్నాడు. నేనేమో ఇక్కడ బయట అటు ఇటు చేసి ఇంట్లో కొన్ని డబ్బులు పెట్టుకుంటే నేను అడగకుండానే వచ్చింది. 10 రోజుల్లో పిరమిడ్ కట్టేసిన అయిపోయింది, అందరు పంచుకున్నారు. అప్పుడు అర్థమైంది పిరమిడ్ శక్తి ఏంటి, మన సంకల్ప శక్తి ఏంటని. సో పిరమిడ్ కట్టడాన్ని నేను ఎప్పుడు అంటాను, మీరు పిరమిడ్ మొదలు పెట్టండి, అదే కంప్లీట్ అవుతుందని. దానికి ఇంకో ఉదాహరణ, నేను భూపాలపల్లిలో అక్కడ కిరాయికున్న సెంటర్స్ తీసుకొని 10 సంవత్సరాలు ధ్యానం చేశాము. ఆ ఓనర్ ఖాళీ చేయమన్నప్పుడల్లా ఇంకో మూలకు. అసలు నేను రిటైర్ అయ్యే వరకన్నా ఒక పెద్ద పిరమిడ్ చూస్తానా లేదా అనుకున్నాను. మరి ఆ సంకల్పంతో ధ్యానం చేస్తూ మరి పత్రికారిని అన్నాను, అయ్యా నా వల్ల కాదు, కానీ నాకు ఒక పిరమిడ్ అయితే కావాలని చాలా ఆర్తిగా అడిగాను. మరి అక్కడ సోమయ్య గారనే కొత్తగా ధ్యానం నేర్చుకుని వాళ్ళ అమ్మాయిని మా ఇంటి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయమని, మరి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనకు ఒక సెంటర్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మరి
30/30 మామూలుగా కాదు, సింగరేణి ల్యాండ్లో దాదాపు ల్యాండ్ ఖర్చు అని చూసుకుంటే 50 లక్షలు అవుతుంది. మరి అట్లాంటిది అప్పటిదప్పుడే సీనియర్ మాస్టర్ అంతా మీరు తలో 25-50 అని మిగతాది నన్ను అన్నీ చూద్దామన్నారు. మరి ఆ 50 లక్షల పిరమిడ్ 2001 స్టార్ట్ చేసుకున్నాం. మరి అందులో ఉన్న సగం మంది లేడీస్ క్వార్టర్స్ వేరే 8 కిలోమీటర్లు క్వార్టర్స్ దూరం వెళ్ళారు. మేము ఈ పిరమిడ్లో ధ్యానం చేయలేకపోతున్నాము, మాకు కూడా ఒక పిరమిడ్ కావాలని పెట్టినారు. ఇది ఇంకా పూర్తిగా కానే కాలేదు, అక్కడ మొదలు పెడితేనే ఏడ చచ్చేదో తెలుసా. కానీ మన ప్రమేయం ఏమీ లేకుండానే అక్కడ ఇంకో మాధవరావు గారని ఒక జనరల్ మేనేజర్ వచ్చేసి మేము చేసింది తక్కువ, కనీసం ఒక 15 లక్షలు సాయం చేస్తూ దాన్ని కంప్లీట్ సాయం చేసి మొన్న పోయిన 30 తారీఖు నాడు మెగా సహకార ర్యాలీ. మరి భూపాలపల్లి అనేది చాలా దూరంగా ఉంటుంది, 2 బస్సులు మారి రావాలి. కానీ 800 మందితో 30 తారీఖు నాడు మెగా సహకార ర్యాలీతో ఆ పిరమిడ్ను ఓపెన్ చేసుకొని అద్భుతంగా కట్టాను. కాబట్టి ఇంకొకటి విషయం ఏంటంటే ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్స్ కానీ మెడిటేషన్ ప్రచారం కానీ మాస్టర్ సంఖ్య కానీ తెలుగు మాట్లాడే ప్రజలే ఉండడం చాలా గర్వకారణం మనకు. ప్రపంచవ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేస్తుంది అంతా తెలుగు వాళ్ళే, పిరమిడ్స్ కట్టేది తెలుగు వాళ్ళే. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే శాకాహారంలో మన రాష్ట్రాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి ఇండియాలో, ప్రపంచం అంతా. ఈరోజు యుఎస్లో మన ప్రచారం లేదు, కానీ యుఎస్లో కూడా 13% పీపుల్ వేగన్స్ ఉన్నారు, 13% వేగన్స్ ఉన్నారు. కానీ మన తెలంగాణలో 130 మందికి ఒక్కరు ఉన్నారు, 100కి ఒక్కరు కూడా లేరు. ఆంధ్రాలో 100కు 2 ఉన్నారు. అంటే ఇంకా మనం శాకాహారం అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. హింస ఎంత ఉంటుందో ఈ భూమండలం అంతగా తీవ్రమైన వేదనకు గురవుతుంది, ఎన్నో శాపాలకు గురవుతుంది. మరి మనం శాకాహారము పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ వీటి మీద దృష్టి పెడుతూ పిరమిడ్ కట్టండి, బెల్లముక్క వేస్తే ఆ ఈగలు ఎట్లయితే వాళ్తాయి, పిరమిడ్ చూసేనా జనాలు వస్తారు. ఫ్యూచర్లో పిరమిడ్స్ అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ పిరమిడ్స్, శాకాహార ర్యాలీలు, శాకాహార ప్రచారం బాగా జరగాలని, దానికి ఈ ప్రపంచంలో శాకాహారం గురించి గట్టిగా ఎదురొడ్డి దమ్ముగా చెప్పే ఏకైక సంస్థ ఏదైనా ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాత్రమే. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరూ శాకాహార ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా కూడా శాయశక్తుల తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఆ ఉద్యమంలో మనం భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ మరి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం రహీం గారికి. మన కమ్యూనిటీలో కంటే ముస్లిం కమ్యూనిటీలో శాకాహారం గురించి చెప్పాలంటే చాలా దమ్ము కావాలా, ధైర్యం కూడా కావాలి. ఒక వెలివేసినంత పని అయింది ఆయన అలా సమాజంలో నుంచి, అంత ఎఫెక్ట్ ఉంటుంది. మామూలుగా మనోళ్ళే కింది మీద చూస్తారు, ఇలా చూస్తారు, వీడు కూడా పనికిరానోడు అని. కానీ మాంసం మాని ఒక 40 రోజులు, రోజు మీ వయసు ఎంత ఉందో 40 రోజులు, ఎక్కువ సమయం లేదు, మీ ఊహకందనంత మార్పులో మీరు చవిచిస్తారు. 100% చెప్తున్నారు. 40 డేస్ ఎక్కువద్దు, బాగాలేకపోతే వదిలేయండి, ఏమి డబ్బులు ఇచ్చేది ఉందా, ఏదైనా దండు కట్టేది ఉందా. కానీ 40 రోజులు చేసిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. మీ ఇంట్లో వంట తింటూ అవుట్ సైడ్ ఫుడ్ లేకుండా శాకాహారం భుజిస్తూ 40 రోజులు చేసిరా, మీకు చాలా విషయాలు ఒక క్లారిటీకి వస్తుంది. అందుకే అది ఆచరిస్తే తెలుస్తుంది. అలా ఆచరించే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న బ్యాచ్లు ఒకరిద్దరు మా మిత్రులు పూర్ణ వాళ్ళు వైశ్యాస్, కాబట్టి ఇప్పుడు వైశ్యాస్ అన్ని తింటున్నారు, అది వేరు. కానీ మిగతా వాళ్ళందరం తిని వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. బాగా తిని వచ్చి ఆ మానిన తర్వాత ఎలా ఉందో మాకు తెలుసు. మరి ఇప్పుడు గొంతు మీద గత్తి పడ్డా, ప్రాణం పోతున్నా దాన్ని టచ్ కూడా చేయండి. గట్టిగా చెప్పండి కొడదాం సార్కి. గట్టిగా చెప్పండి కొడదాం. అది మీ గత జన్మల సంస్కారం స్వామి. అది జరిగిందంటే అలాంటి గురువు దొరకడము, అలాంటి మాటలు వినడము, మీరు నిర్ణయించుకోవడం అనేది చెప్తాం అందరికీ. కానీ నిర్ణయం తీసుకోవడం చాలా తక్కువ మంది. మీరు రండి. శాకాహారం గురించి ఒక కార్యక్రమం చేయబోతున్నాడు. ఒక 2 నిమిషాలు.
సార్ మాది బీబీనగర్ మండల్ నాయరాపేట గ్రామము. ఇది శివకోటి జయజ్ఞ సందర్భంగా అక్కడ అందరూ ఆహ్వానం ఏంటంటే మనం కూడా పిరమిడ్ కట్టాలని మాకు ఆలోచన ఉంది. శాకాహార రాత్రి చేయాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ ఎప్పొస్తుందో అనుకుంటున్నాం కానీ మాకు అవకాశం దొరకలేదు. ఈ రోజు నాకు ఇక్కడ నారెడ్డిపల్లిలో మా గణేష్ అన్న ఆధ్వర్యంలో దొరికింది కాబట్టి అందరినీ రావాలని కోరుచున్నాను. 16, 17, 18 ఉంది. మనము సార్ వాళ్ళు ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. అక్కడికి 18వ తారీఖు నాడు ఫిక్స్, కడిగా చెప్పకూడదాం. 18th 18వ తారీఖు. ఆ ఊరికి ఏ ఊరు అన్నావు? రాయరపేట, బీబీనగర్ మండల్. మంచి పని చేసినావా? ఏం పేరు? బాబురావు గారు. గట్టిగా చెప్పట్లు కొడదాం వాళ్ళ మాస్టర్ గారికి. ఈయన ప్రపంచానికి అరే ఒక శాకాహారిగా మారడం అంటే ఈ భూమికి ఎంతో సేవ చేసినట్టు. చాలామంది నేను భూమికి సేవ చేస్తాను, చెట్లు నాటాను, ఆ చెట్టు నాటాను, ఈ చెట్టు నాటాను, చెత్త ఊడ్చాను, రకరకాలుగా చెప్తుంటారు. కానీ అసలు విషయము భూమికి చేసే సేవ ఏందో ఎవరికి ఇంకా అర్థం కాల. పత్తి గారి దగ్గరకు వచ్చిన తర్వాత కానీ ధ్యానం చేస్తే కానీ అర్థం కాలే. భూమితత్వం అంటే శరీరమే. పంచభూతాలలో భూమితత్వం శరీరము. ఈ శరీరానికి ఎవరు చక్కగా సేవ చేస్తారో, దీన్ని సరిగ్గా చూసుకుంటాడో వాడు ఈ భూమండలానికి సేవ చేసినట్టే. మన లోపల నుంచే వాయువు రావచ్చు, పొద్దున వదిలేసే నువ్వు మలమూత్రాలు కావచ్చు, నువ్వు అగ్ని రూపంలో వదిలే వేడి కావచ్చు, నువ్వు శ్వాసించే శ్వాస కావచ్చు, ప్రతిదీ లెక్కనే. గుర్తుపెట్టుకో, అది ఎంత శుద్ధి కలిగి ఉంటుందో నువ్వు భూమికి అంత సేవ చేసినట్టు. అందుకే పిరమిడ్ సొసైటీ పత్తి గారు ఎందుకు పదే పదే నువ్వు శాకాహారిగా ధ్యానం చేస్తావా చేయవా తర్వాత, ఎందుకంటే కొంతలో నువ్వు భూమికి మంచి చేసిన వాడివి అవుతావు. ఈ భూమి మీద పుట్టినందుకు దాని రుణం తీర్చుకున్న వాడివి అవుతావు. అందుకే శాకాహారి బావా, శాకాహారం జిందాబాద్. గట్టిగా చెప్పట్లు కొడతాం శాకాహారానికి. మేము పత్తి గారితో పాటు కాశ్మీర్కి వెళ్ళాం. అక్కడ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అక్కడ కూడా ఆయన శాకాహారం గురించి ఎలుగెత్తి చాటాడు మీటింగ్లో. అది పత్తి గారి యొక్క గొప్పతనం. గట్టిగా చెప్పట్లు కొడతాం వారికి. బాబురావు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కానీ అనాథాశ్రమంలో వదిలేశారు. గురువుగారుల సేవ చేసుకుంటూ ఏ విధంగా బుద్ధుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత అనేక మంది గురువుల సేవలు చేస్తే ప్రకారం చేశారు. ధ్యాన సాయిబాబా దగ్గరికి వచ్చారు. పిరమిడ్ ధ్యానం చేశాక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అనేక మంది గురువుల ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. మన దామోదర్ స్వామి ఆధ్వర్యంలో 18వ తారీఖు ఆ ధ్యానం కార్యక్రమం మనము చేద్దాము. ఇందాక వచ్చి అడిగాడు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మీకు కొంతమందికి అడ్రస్ ఇస్తాడు. గణేష్ మహారాజ్కి, గణేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శాకాహారాలకు తన గొంతు ద్వారా ఈ శాకాహారాన్ని ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తున్న మా సేవాదళ అధ్యక్షుడు పాట రూపంలో చెప్తాడు అంత కథంతా. ఓకే, మరి ఈరోజు ఈ గ్రామంలో గొప్ప పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి గణేష్ అన్నకు, వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక గొప్ప పని చేయడం అనేది మామూలు విషయం కాదు. భద్రిసారు ప్రతి పల్లెల్లో ధ్యానం జరగాలి అంటే ప్రతి గ్రామంలో జరగాలి. కాబట్టి ఈరోజు మనం ఈ గ్రామంలో శాకాహార్యాలు చేయడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మరి విశిష్ట మనకు తిరుపతి నుంచి కంచి రాఘరాం రావడం నేను ఆశ్చర్యపోయినా. దీంట్లో నేను ఫ్లయర్ చూసిన తర్వాత అంటే తిరుపతి నుంచి అంటే నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళే కంచిరావు ఇక్కడికి రావడం అది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్ ఇక్కడ రావడం. ఎందుకంటే ఒక పిరమిడ్ పార్టీకి నాయకత్వం వహించి పత్రి సార్ తోటి చాలా జర్నీ చేసినటువంటి వ్యక్తి. మరి పత్రి సార్ తోటి తిరిగిరంటే చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు శాకాహారం కోసం అయితే రోడ్ మీద వాడినాం, ధ్యానం గురించి అందరూ తెలుసు. మరి ఇప్పుడు నేను పాట పాడాలి, మాటలు అవసరం లేదు. కాబట్టి ఎవరి గురించి వాడుకుందాం పాట? ధ్యానం గురించి వాడదామా శాకాహారం కోసం పాడదాం? శాకాహారం కోసం పాడుకుందామా? పత్రిజీ గురించి వాడుకుందాం పాట, అంతే కదా? సార్ గురించి వాడుకుందాం. సార్ అంటే ఏందో నేను పాట ద్వారా చెప్తా. పత్రిజీ అంటే పత్రిజీ
సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా. మా అవతారం పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి నరుడిగా నడిచిన గ్రంథాలయం. లక్షలాది ధ్యానులను లక్షలాది ధ్యానులను వేలాది బ్రహ్మర్షులు బ్రహ్మ విద్వరిష్టలను తయారు చేసిన తరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి, తరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే, పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే వండి వడ్డించి తినిపించి శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే వండి వడ్డించి తినిపించి అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ. పత్రిజీ అంటే, పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోనే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోనే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులన్నీ పంచపక్ష పరమాన్నంగా రగించి నులక మంచంపై నా శోలాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ.
పత్రిజీ అంటే పత్రిజీ అంటే ఎన్నెన్నో వేలాదిగా శక్తినిచ్చే పిరమిడులను విశ్వశక్తి భూమికి నిర్మింపజేసిన శాకాహార ర్యాలీలు నిర్మింపజేసి కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి మూగ జీవులన్నింటిని రక్షించడానికి శాకాహార జగత్తు కొరకు సాగెను సాయుధుడై పత్రిజీ అంటే పత్రిజీ అంటే ప్రతి ఏటా కడుతాల్లో ధ్యాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానమందించి ప్రతి ఏటా కడుతాల్లో ధ్యాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానమందించి స్వయంగా తన చేతులతో అన్నపూర్ణ మాదిరిగా పిలిచి వడ్డించి ప్రేమమూర్తిగా ప్రకటించి పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించెను ఎన్నెన్నో భాషలలో ఎన్నో మ్యాగజైన్స్ నడిపి ప్రాంతీయ భాషలలో అనువదింపజేసి ఎన్నో దేశాల మాస్టర్ జ్ఞానమును మానవ జాతికి అందించిన సరస్వతి పుత్రుడు పత్రిజీ అంటే ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి మన యుగ పురుషుడు పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ పత్రిజీ అంటే అది ఇది సోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి కవితగా రాసిండు దీన్ని పాటగా మలుచుకున్నా నేను ఈ పాట వాడుతున్నప్పుడు పత్రి సార్ తోటి ఉన్న ఫీలింగ్ ఉంటుంది అంటే సార్ తోటి నేను ఎంతో మంది కంచురాగరం తిరిగిన ఆ ఫీల్ కనబడుతుంటుంది ఆ పాటలు అంత మాధుర్యం ఉంది ఆ పాట రాసినప్పుడు నేను చాలా ఫీలింగ్ ఇది పాటగా చెప్పాలనుకున్నా ఓకే థ్యాంక్ యూ మా అందరికి కూడా పత్రికారు ఫీలింగ్ తీసుకొచ్చావు అందుకు గట్టిగా చప్పట్లు కొడదాం థ్యాంక్ యూ భూపతి మరి సమయభావం లేదు అందరు 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం లేదు సో సైటు మన ఇంకొకటి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మర్చిపోయాను భద్రయ్య గారు ఎక్కడా రండి అధ్యక్ష సిద్దిపేట అధ్యక్ష నీ వంతుకు పాట కూడా వాడేసింది కదా చాలు రాజేష్ గణేష్ లాస్ట్లా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరున నమస్సుమాంజలి. ఇందాక కంచరగా చెప్పినట్లుగా సత్యం చెప్పడమే పిఎస్ఎస్ఎం మాస్టర్ల యొక్క ఉద్దేశం. అదే పత్రిక గారు నేర్పారు, అదే మనం చెప్తున్నాం. ఎందుకంటే ధ్యానం చేసినట్లయితే కేవలం మన ఇంటి వరకే మన వరకే తెలుస్తుంది. ఎప్పుడైతే శాకార ర్యాలీతో ఈ వీధిన పడతామో అప్పుడు వీధిన ఉండే వాళ్ళందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గణేష్ గారు ఈ నాగిరెడ్డిపల్లిలో శాకార ర్యాలీ పేరున మనందరినీ ఈ వేదికను
ఇచ్చినందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న హైదరాబాద్లో మెగా శాఖా ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్లో మెగా శాఖా ర్యాలీ కిందటి సంవత్సరం దాదాపు 10,000 మందితో మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా మీరందరూ అక్కడ విచ్చేసి ఆ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాపూర్వకంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. చలో చార్మినార్, చలో చార్మినార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పుల. అలాగే ఈ నెల మరి కొత్త వాళ్ళు వచ్చారు, మర్చిపోకుండా 21 జూలై నుంచి 23 తారీఖు నాడు పత్రికారు శ్వాసతో ఉన్న రోజు, 24 శరీరాన్ని వదిలిపెట్టిన రోజు, 25 సమాధి చేసిన రోజు, ఈ కలిపి 5 డేస్ కార్యక్రమం చేశాం. ఈసారి గురు పౌర్ణమికి అనుకూలంగా వచ్చింది. ఈ ఆదివారం కాక మళ్ళా ఆదివారం 21 నాడు దయచేసి అందరినీ పేరు పేరున ఆ గురు పౌర్ణమి ప్రోగ్రాంకి ఆహ్వానం పలుకుతున్నాం. మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఉంటుంది. థ్యాంక్ యూ. మరి పూర్ణ. అందరికీ నమస్కారం అండి. మరి ఫస్ట్ భయపెట్టించిన దామోదర్ రెడ్డి గారు ఎన్నిసార్లు అని చెప్పేసి మరి స్టేజ్ మీద ఆసీనులైన పెద్దలందరికీ కంచెరగ్రహం మేఘామల్లి గారు, దామోదర్ రెడ్డి గారు, మరి అందరికీ కూడా నా నమస్కారం అని. మీరందరికీ నమస్కారం. నా పేరు పూర్ణచంద్ర అలవాలండి. మరి పత్రికతో నాకు 2005లో పరిచయం కావడం జరిగింది. 3 రోజులు విన్నాక మరి క్లాసులు పెట్టడం జరిగింది. ఇప్పటికి నిరంతరంగా అలవాల క్లాసులు పెడుతున్నామండి. మరి మొన్న లాస్ట్ ఆదివారం నాడు బోడిపల్లి కలిసి వచ్చి మరి వాళ్ళు చెప్పారు, సార్ మీరు అందరూ రావాలంటే ఈరోజు మనం అల్వాల్ తరఫున 11 మంది రావడం జరిగింది. మేము ఎక్కడికైనా సరే ర్యాలీ అంటే మా అల్వాల్ తరఫున 10 మంది 15 మంది తక్కువ రాకుండా ఉంటున్నాము. 2014 వెళ్ళి ఇప్పటి వరకు కూడా గాంధీ వర్ధంతి అల్వాల్లో ర్యాలీ తీస్తున్నాం రెగ్యులర్గా. మరి ఈ యొక్క ర్యాలీ ఈ యొక్క ఊళ్ళో చూడని చాలా ఫస్ట్ టైం అండి. నాకు ఇంతవరకు తెలిసింది అంటే ఆంధ్రాలో మాత్రమే పల్లెటూరు తీస్తారని. ఈరోజు గణేష్ గారు ప్లస్ మేఘాంబుడి గారు కలిసి ఈ యొక్క పిరమిడ్ చాలా అత్యంత అద్భుతంగా ఉన్నదండి. మరి ర్యాలీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. మరి ఈ అవకాశం మేము రావడానికి, ఈ ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన గణేష్ గారికి, మేఘాంబుడి గారికి చాలా చాలా సంతోషము. అట్లానే మరి భాగ్యనగర్ పిరమిడ్ స్పెషల్ సొసైటీ వారు ఎప్పుడు చెప్పినా కూడా మా అల్వా తరపున వారికి సహకారం ఇస్తున్నాము. చార్మినార్ గారికి వచ్చేస్తున్నాము. అంతేకాకుండా గత సంవత్సరం అల్వాలో పట 11 రోజులు మహాజాన యజ్ఞం సహకారం పెట్టాము. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 23కి వెళ్ళి 3 అక్టోబర్ వరకు ఉంటుంది. అందులో సెప్టెంబర్ 23 వెళ్ళి 30 వరకు ఉదయం 5 నుండి 8 వరకు మరి సంజయ్ కింగ్ గారి సంగీత ధ్యానము, తర్వాత సీనియర్ మాస్టర్ యొక్క ప్రవచనాలు, తర్వాత నాట్యాలు, ఆటలు, పాటలు ఉంటాయి. మరి 1వ తారీఖు నాడు మరి శిబిరం ఉంటుంది. మరి ఎవరు జంతుపాలు చేయొద్దని చెప్పేసి తర్వాత ర్యాలీ ఉంటే వర్క్షాప్ ఉంటుంది. మరి ఈ యొక్క 11వ కార్యక్రమానికి అందరు రావాల్సిన కోరుతున్నాము. 2005కి వెళ్ళి అల్వాల్లో కార్యక్రమాలు పెట్టను అని అంటే దానికి మూల పురుషుడు మన ఇల్లు కట్టాలంటే పునాది ఎట్లను మాకు మూల పురుషుడు మేఘముడి గారండి. వారికి మేము కృతజ్ఞ భావం చేస్తున్నామండి. అట్లానే కంచిరాగ్రహం గారు కూడా నాకు దాదాపు 8-10 సంవత్సరాలు పరిచయం అండి. ఎప్పుడు కలిసిన పూర్ణ అని అంటారు. చాలా అత్యంత ఆప్తమిత్రుడు. నా మీద ఇంత శ్రద్ధ గౌరవం చూపెడుతున్నాండి. వారిని కూడా మరి ఈ వేదిక ద్వారా మరి 23 సెప్టెంబర్ నాడు ఇనాగ్రేషన్ రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు అత్యంత వైభవంగా ఈ గ్రామంలో ఇంటింటికి శాకాహారం అనేటువంటి ఒక పెద్ద నినాదం, మార్పుకు బీజం వేసేయడం జరిగింది. పేరు కూడా ఎంతో విలక్షణంగా ఉందండి. త్రిశక్తి, 3 లోకాలు, ముజ్జగాలు, 3 గుణాలు, త్రిగుణాలు, 3వ కన్ను, ఇలా మనం చెప్తూ ఉంటామే. త్రిశక్తి స్వరూపుడైనటువంటి పత్రిసారే ఈ పేరుకు పెట్టడం జరిగిందేమో అనుకుంటున్నాను. అలాగే ముగ్గురమ్మల మూల కుటుంబాలు అంటారు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఆ 3 కూడా 3. మన దాంట్లో 3 అనే సంఖ్యకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది. కాబట్టి ఆ 3 గుణాలు కలిగినటువంటి త్రిశక్తి ఈ పిరమిడ్ ధ్యానం ముద్దుగా చక్కగా, నేను అన్నాను ఒక బతుకమ్మ లాగా, ఒక పొట్టమ్మ లాగా చక్కగా ఉంది సార్. చిన్నగా ఉన్నదని అనుకోకండి, చాలా శక్తివంతమైంది, అందరినీ ఆకర్షించింది.
మరి ఎవరు కట్టారంటే గణేశుడు కట్టారు కదా, గణేశుడు కట్టారంటే ఇంకా మామూలుగా ఉండదు కదా కదా. కాబట్టి జరిగింది. సారు నినాదాలు కూడా మూడే. ఏంటి నినాదాలు? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఏంటి శాకాహారము. ఈ మూడు. అటు వెళితే పిరమిడ్ జగత్, శాకాహార ధ్యాన జగత్, ఇవన్నీ ఎటు చూసినా మూడు గుణాలతో మిళితమై ఇంతమందిని రప్పించినటువంటి ఈ పిరమిడ్ టెస్ట్ మనందరం కూడా ఇందులో పాల్గొన్నందుకు అందరం కూడా ధన్యులం. నేను ఈరోజు చాలా ప్రోగ్రాంలు ఉంటే కూడా ఈవినింగ్కి మార్చుకొని గ్రామం కదా, చిన్నదంటే చిన్నది పెద్దదని కాదు, వెళ్ళాలి అనిపించింది, వచ్చాను. చాలా సంతోషం. ముఖ్యంగా చెప్పాలంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా అత్యంత సన్నిహితంగా పత్రి సార్ తోటి ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా చూస్తుంటే నాకు కన్నుల పండుగగా ఉంది, నిజంగా పండుగగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ ధ్యానాన్ని పెంచండి, ధ్యాన బోధ చేయండి, ఎక్కడికక్కడ పక్క వాళ్లకు చెప్పడం మొదలు పెట్టండి. ఇంతకుముందు తెలియదు కాబట్టి మనం అదేంటో ఏమైనా అనుకుంటారేమో మొహమాటానికి వెళ్ళి చెప్పకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందరికీ పిఎస్ఎస్ఎం చూసి, పిరమిడ్లు చూసి, శాకాహార ర్యాలీలు చూసి, పేపర్లు చూసి అందరికీ తెలిసింది కాబట్టి తెలిసిన దాన్ని మరింత ఇంటి లోపలికి మనం తీసుకువెళ్ళి వాళ్ళు ఏమన్నా మనకేం లేదు, మానము లేదు, అవమానము లేదు, వాడే పిరమిడ్ మాస్టర్. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టి ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పాలనేది నేను అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, ప్రార్థిస్తున్నా, నమస్కరించి చెప్తున్నా. ముఖమాటం వదలండి, అడుగు బయట వేయండి, స్కూళ్ళకి వెళ్ళండి, పరప సంఘాల దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ మనిషి కనబడితే అక్కడ కొంచెం మీకు ఫ్రెండ్షిప్ కాకముందు మీరే ఫ్రెండ్షిప్ చేసుకొని ధ్యానం చెప్పండి. మీరు ధ్యానాన్ని పెంచండి. అది కూడా మీరు కూడా ధ్యానం చేయడం పెంచాలి. రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దానికి నన్ను కూడా పిలిచి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కంచి రఘురామ్ సార్ గారికి, తర్వాత మెగా మురళి సార్కు, మహాదామోదర స్వామి గారికి, గద్దర్ భూపతిరాజు సార్ గారికి, వేదిక పైన గ్రాండ్ మాస్టర్స్ అందరికీ, ముందున్న గ్రాండ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పత్రి సార్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గణేష్ మాస్టర్కి వాళ్ళ దంపతులకు ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. చక్కగా శాకాహార ర్యాలీ, చక్కగా పిరమిడ్ కట్టి ఓపెనింగ్ చేసినందుకు వారిద్దరికి కూడా అభినందనలు తెలియజేద్దాం. ముఖ్యంగా రెండో విషయం అన్నది కరుణ, మహాకరుణ గురించి తెలుసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్. మహాకరుణ శాకాహార ర్యాలీ తీసాం. మహాకరుణ అంటే ఏంది, కరుణ అంటే ఏంది అది తెలియాలి. కరుణ అంటే స్వేచ్ఛనివ్వడం. పత్రి సార్ చెప్పాడు ఇప్పుడు మన గురించి, సార్ చెప్పారు, కంచి రఘురామ్ సార్ ఎన్నో అవమానాలు పడ్డాడు సారు, ఎంతో చేసినా కూడా ఎవరిని కూడా ఏమనలేదు, వదిలిపెట్టేశాడు. ఓకే, వారి స్వేచ్ఛ వారికి. TV9 వాళ్ళకు కూడా స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు బాగా విమర్శిస్తున్నారు సార్, ఖండిద్దామంటే నో, వాడి చైతన్య ప్రకారము వాళ్ళు చేస్తున్నారు, వదిలిపెట్టడం. దట్ ఈస్ కరుణ. కానీ మనకంటే తక్కువ చైతన్యం జంతువులు, వాటిపైన కరుణ. వాటిని చంపకుండా స్వేచ్ఛగా వదిలేయాలి. వాడి ఆత్మ అభివృద్ధికి మనం అడ్డు రాకూడదు. దట్ ఈజ్ మహాకరుణ. అందుకే మహాకరుణ శాకాహార ర్యాలీ అంట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కరుణ, మహాకరుణ, ఇది వెరీ ఇంపార్టెంట్. మరి ఈ అవగాహనతో మనంతా ముందుకెళ్ళి జంతువులను రక్షించే కార్యక్రమంలో ముందుందాం. మనకు 29వ తారీఖు మరి మన జనగాం మాస్టర్స్ అందరూ కూడా ఒకసారి వేదికపైకి వచ్చేసేయండి. ఒకసారి సామూహికంగా ఆహ్వానం చేద్దాం సార్. జస్ట్ ఒక్క మినిట్ మాస్టర్స్, జనగాం తొందరగా ఒక్కసారి మాకు 29వ తారీఖు ఆహ్వానం. ఒక్కసారి జస్ట్ అనౌన్స్మెంట్ అందరు. మెగామురళి సార్ రండి కొంచెం సార్. అదే సార్, మిమ్మల్ని కొంచెం సార్ రండి ఒక్క నిమిషం సార్. 29వ తారీఖు మన దగ్గర మెగా శాకాహార జనగాంలో సార్. జనగాం మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. సెప్టెంబర్ 29 తారీఖు జనగాంలో ప్రతి సంవత్సరం వీళ్ళు అక్టోబర్ 2కు చేస్తారు. కానీ మెగా శాకాహారాలు వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 29 నాడు రంగరంగ వైభవంగా జనగాంలో పెద్ద కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని మీరందరూ రావాల్సిందిగా మా జనగాం తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు రావాలా?
రఘురామ్ గారికి ప్రత్యేక ఆహ్వానం. థ్యాంక్ యూ. భద్రయ్య రండి. యా షరీఫ్ భాయ్ అయ్యే మన స్థానిక మాస్టరు షరీఫ్ సాబ్ గట్టిగా చెప్పలు కొడదాం. హెడ్ మాస్టర్ గారు ఈ సందర్భంగా 2 మాటలు. వేదికకు నమస్కారం. నేను ఈ పిరమిడ్ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, ఆత్మబంధువులందరికీ, గ్రేట్ మాస్టర్లందరికీ యాదాద్రి పిఎస్ఎస్ఎన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ త్రిశక్తి మహాపిరమిడ్ ధ్యాన మందిరమే ప్రారంభోత్సవము మరియు శాకాహార ర్యాలీ సార్ అందరూ వచ్చారు కాబట్టి అందరు కూడా పిఎస్ఎస్ఎం యాదాద్రి జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కడైనా పిరమిడ్ ఓపెనింగ్ తర్వాత నన్ను పేరు అడుగుతారు. ఆ రోజు ఇట్లా కూర్చోగానే ఆ పేరు వచ్చింది. ఆ రోజే నామకరణం చేశాం త్రిశక్తి పిరమిడ్ అని. ఆ విధంగా జరిగింది. గట్టిగా నువ్వు మాట్లాడి తినబడుతుందా? మాట్లాడు మరి. ఇక ఇదేం పట్టుకో. గణేష్ గారు ఎవరైనా మొబైల్ తోటి ఫోటోలు తీయండి. శుభాకాంక్షలు మేడం. ఇక్కడ గణేష్ గారు మారడానికి రాములు సువర్ణ గారు ఇక్కడ దంపతులు ఇక్కడ మా ఆయనకి మాంసాహారం తినొద్దని చెప్పారు. అప్పటి నుంచి ఇక్కడ నాకు మేలు జరిగింది. శాకాహారం తినడం, ధ్యాన పిరమిడ్ కట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు. హలో, అందరికీ కృతజ్ఞతలు. మరి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మరి తిరుపతి నుంచి కజ్జరగ్రామ్ గారు, మరి దామోదర్ రెడ్డి సార్ గారు, మరి మెగాముల్ సార్ గారు, అందరూ ధ్యానమిత్రులందరికీ పేరు పేరున వాళ్ళకి కోటి నమస్కారం, పాద నమస్కారాలు చేస్తున్నాను. ఇంత అద్భుతంగా శాకాహారాలు తీసి ఇంత అద్భుతంగా పిరమిడ్ మరి ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి మిత్రునికి, పిరమిడ్ మాస్టర్కి అందరికీ కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా ఈరోజు నా 16 సంవత్సరాల కళ నిజమైంది. ఈరోజు పిరమిడ్ కట్టడము, శాకాహారాలు తీయడం నా 10-12 సంవత్సరాల సార్ నేను నా సంకల్పంగా ఉండే. ఈరోజు మా షరీఫ్ సార్, ఎందుకంటే మా గురువు దైవము, ఎందుకంటే అందరినీ ప్రతి స్కూల్లో మెడిటేషన్ చెప్తుంటే దానికి సహకరించినటువంటి ప్రతి దానికి నాకు సహకరిస్తున్నటువంటి షరీఫ్ సార్ యొక్క హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ఆయనకు కోటి ధన్యవాదాలు సార్. నిజంగా మరి ఎంతో బ్యాటరీ పోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కోటి నమస్కారాలు. ఈరోజు అందరూ ధ్యాన ప్రసాదం తీసుకోవాలి. ఎవ్వరు మరి తొందరపడి వెళ్ళకూడదు. నిదానంగా అందరము ధ్యాన ప్రసాదం తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు వచ్చిన అందరికీ మా విశ్వాసాలందరికీ థ్యాంక్ యూ. ధ్యాన ప్రసాదం కోసము ఎంతో పరిణితి ఉంటే తప్ప ఒక పని చేయరు. ఫంక్షన్ హాల్ దగ్గర గిన్నెలు ఉన్నాయి, ఫ్రీగా వస్తాయి, అట్లా వండొచ్చు. కానీ ఆయన వండొద్దని చెప్పి బయట నుంచే శాకాహారం ఉండే గిన్నెలు తీసుకొచ్చి దాంట్లో వండించాడు. దానికి చప్పట్లు కొడదాం గణేష్ గారికి. శుద్ధమైన ఆహారం ఉండలేవా? సో అందుకే వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అందుకే దగ్గర ఉండి నేనే పప్పు, సాంబారు, వంకాయ కూర 3 పొయ్యి మీద వేసి వచ్చాను. ఎట్లున్నాయో తిని చెప్పాలా. మళ్ళా మనం ఆ డ్యూటీ అది. సన్మానం లేవు, అక్కడే అందరు శాల్వాలు కప్పు భోజనం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనానికి వెళ్దాం. పిఎంసికి ధన్యవాదాలు.
కావాలమ్మా పెరుగు కావాలి సాంబార్ కావాలి చార్లు అడిగినాక పెద్ద మనిషి కావద్దు కదా నువ్వు మళ్ళీ రారా అదే ఎట్లా దీవో గారు పల్లకి సేవలు పల్లకి సేవ అడుగుతా ఒకటి ఒక్కటి ఉంటే నాకు మొత్తం మీద ఏరియా అవన్నీ ఉంటాయి మాకు సంతోషం ఇస్తావా అవన్నీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి నాకు ఒక్కరికైనా మామూలు అందరితో ఇంకా కలుపుతుంది అన్న మీరు నెమ్మదిరా నేను పంపించాలంటే మాకు అందరూ ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు సౌండ్ వస్తుందా? ఈ యొక్క నాగిరెడ్డిపల్లి గ్రామంలో భువనగిరి యాదాద్రి జిల్లా మరి నా పేరు ముసునూరి గణేష్, సుజాత, మరి ప్రశాంత్ మరియు శివాని మా కుటుంబ సభ్యులందరం కలిసి నాగిరెడ్డిపల్లి గ్రామంలో పిరమిడ్ నిర్మాణం చేశాము. ఆ నిర్మాణానికి ఎంతో మంది ఋషులు, మహర్షులు, ధ్యానులు అందరూ సహకరించి ఆ నిర్మాణానికి సహకరించారు. వాళ్ళందరికీ కోటి కోటి ధన్యవాదాలు. మరి నేను ధ్యానానికి రావడానికి మూల కారణము మా రామ్రాన్ అన్నయ్య, మరి మా వదిన గారు. నేను 13 సంవత్సరాల క్రితం మరి నేను మాంసాహారిని. నేను ధ్యానం తెలియదు. ఆ రోజు ధ్యానం తెలియనప్పుడు నేను హింస చేసేవాడిని.
ఆ హింస వల్లనే నాకు షుగర్ అటాక్ అవుతుందని చెప్పేసి మా అన్నయ్య గారు మరి మీర్పేట రాములు గారు మరి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే షుగర్ అటాక్ అవుతుందని చెప్పాడో అప్పటి నుంచి నేను షుగర్ టెస్ట్ చేసుకున్నాను. ఆ రోజు లేదు, తర్వాత 2 నెలల తర్వాత దిగిస్తే షుగర్ అటాక్ అయింది. అందులో మరి 2 నెలలు 3 నెలలు అట్టా హాస్పిటల్ పరీక్షలు చేస్తూ ఉంటే మరి ఒక 5,000 10,000 ఖర్చు అయినాయి. ఆ విధంగా 20,000 ఖర్చు అయినాయి. మరి సంసారంలో చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మరి అప్పటి నుంచి మరి నేనేం చేయాలని అన్న ఉద్దేశంతో మా అన్నయ్య దగ్గరికి వెళ్తే, మా అన్నయ్య నేను డబ్బులు మాత్రం ఇవ్వను, మరి నేను ఒకటి సలహా ఇస్తాను, మరి ధ్యానం చేస్తావా, ధ్యానం చేస్తే సర్వము మరి నీ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి, నీ యొక్క ఏ చేసినా ఆ కర్మలను తొలగిపోతాయి, ధ్యానాగ్ది కర్మ దగ్ధానం అని చెప్పాడు. ఆ ధ్యానం గురించి కూడా తాను చెప్పకుండా సీనియర్ పీరియడ్ మాస్టర్ మరి వచ్చేసి లలిత ప్రసాద్ మాస్టర్ మీర్పేట్ అతన్ని పిలిపించి మరి ధ్యానం గురించి చెప్పాడు. ధ్యానం అంటే ఏం లేదన్న సేమ్ నీళ్లు తాగినంత ఈజీ, శ్వాస ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవచ్చు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. అలా శ్వాస మీద ధ్యానం గురించి చెబుతూ ఆ ధ్యానంలో కూర్చోబెట్టాడు. ఆ క్షణం నుంచి అద్భుతంగా ధ్యానం కుదిరింది. 41 రోజులప్పుడే మా గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నేను కలుసుకోవడం జరిగింది. ఆయన యొక్క ఎనర్జీ వల్లనే నేను ఈరోజు ఇంత అద్భుతంగా మరి పిరమిడ్ నిర్మాణం చేయడానికి మరి దోహదపడింది ధ్యానము. మరి మా భార్య పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది ఒక మన యొక్క కర్మల వల్లనే అవన్నీ వస్తున్నాయని చెప్పేసి తెలుసుకున్నాము. ప్రతి కర్మకు బాధ్యులు ఎవరు కాదు మనమే అని నేను స్వయంగా తెలుసుకున్నాను. కాబట్టి తన కర్మ వల్లనే రోగాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. బాధల గురించి ఎవరు చేస్తే వచ్చేది కాదు అని తెలుసుకున్నాము. ప్రతి క్షణము ఎరుకతో ఉండడాలంటే ధ్యానం చేయాల్సిందే. జ్ఞానాగ్ది కర్మ దగ్ధనం ఆ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి స్కూల్లో, ప్రతి భువనగిరి జిల్లా, మా యాదాద్రి జిల్లాలో నుంచి 30 నుంచి 40 స్కూళ్ళల్లో మరి మెడిటేషన్ ప్రతి స్కూల్లో ధ్యానం చేయిస్తున్నాము. ధ్యానము, ధ్యాన ప్రచారము, సత్సంగము అన్నీ జరుగుతున్నాయి. దీనికి సహకరిస్తున్నటువంటి మరి మెగాములు సార్ గారు, మరి మధు మాస్టర్, రాజపేట యొక్క మాస్టర్ వచ్చేసి డాక్టర్ వెంకటేష్ గారు, మరి బాలరాజ్ గారు, మరి బాబురావు గారు, మరి వినయ్ రాజ్ గారు, నవీన్ గారు, వీళ్ళంతా మాస్టర్స్, ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారంతో ఈనాడు అద్భుతంగా మరి యాదాద్రి జిల్లాలో ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ధ్యానం వల్లనే ఈరోజు మేము పిరమిడ్ నాగిరెడ్డిపల్లి గ్రామంలో మరి పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి మరి అంత అద్భుతంగా చేయడానికి కారణము మా మెగాముల్ సార్ యొక్క సహాయ సహకారాలతోనే నేను ఈరోజు ఈ నిర్మాణం జరిగింది. 3 నెలల కిందము దామోదర్ రెడ్డి సార్ అనేటువంటి మరి మాస్టర్, పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస కర్తాల్, మరి బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ప్రియ శిష్యుడు, పిఏగా ఎన్నో రోజులు ఆయన దగ్గర పనిచేసి అద్భుతమైన ఎనర్జీతో మరి మా పిరమిడ్ శంకుస్థాపనకు వచ్చేసి ఈ పిరమిడ్కి ఆ ధ్యానంలో కూర్చొని త్రిశక్తి పిరమిడ్ అని చెప్పేసి నామకరణం చేశాడు. ఒకసారి ఆ యొక్క దామోదర్ సార్ కోసం క్లాప్స్ కొట్టుకుందాం. మరి అటువంటి ఆ దామోదర్ సార్ యొక్క సంకల్పం వల్ల అది 3 నెలల లోపలనే మరి పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి 3 నెలల్లో నిర్మాణం జరిగింది. 7వ నెలలో మరి 13/7/2024 రోజున శనివారము ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకున్నాం పిరమిడ్కు. ఈ పిరమిడ్ నామకరణం త్రిశక్తి మహా పిరమిడ్ ధ్యాన కేంద్రము. ఈ ధ్యానంలో పిరమిడ్లో అందరూ ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చు, ఎవరైనా ధ్యానం చేసుకోవచ్చు, ఎవరైనా శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పేసి పరమ గురువులు మరి బ్రహ్మర్షి గారు చెప్పారు. అందరము చెప్పేది ధ్యానమే, ధ్యానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి మోక్షాలు లభిస్తాయి. కాబట్టి ధ్యానం అందరూ చేయాలి. ఈ పిరమిడ్ నిర్మాణ ప్రారంభోత్సవానికి మరి తిరుపతి నుంచి మరి కంచిరగ్రామంలో బ్రహ్మర్షి కంచిరగ్రామంలో సార్ వచ్చారు. ఆయనకు కోటి ధన్యవాదములు. మరి ఈ యొక్క ధ్యానర్షి మెగాముల్లి గారు మరి యాదగిరిగుట్టలో మరి ధ్యాన సాయిబాబా మందిరము, సాయినారాయణ పిరమిడ్ ధ్యాన మందిరము ఎన్నో నిర్మాణాలు చేస్తూ ఎంతోమందికి ధ్యానం చెబుతూ ఆత్మజ్ఞానం బోధిస్తూ అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి మెగాముల్ గారు వచ్చి ఈ యొక్క పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు అతను కూడా కోటి ధన్యవాదాలు చెప్తూ, ఇంకొకటి మరి దామోదర్ రెడ్డి సార్ శంకుస్థాపన చేస్తూ మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవానికి కూడా మరి దామోదర్ రెడ్డి గారు వచ్చారు. ఆయనకు కూడా కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇంకోటి భూపాలపల్లి నుంచి కూడా రైమ్ మాస్టర్ వచ్చారు. మరి అదే కాకుండా హై స్కూల్ హెడ్ మాస్టర్ మరి షరీఫ్ సారు మరి
టేకుల సోమవారం ఆయన వచ్చి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఆయనే కాకుండా పూల రాజేశ్వర్ గారు, వెంకటేశ్వరరావు గారు, పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ వచ్చారు. మరి సిద్దిపేట్ మాస్టర్ ధ్యానగద్దర్ భూపతి రాజు గారు అద్భుతమైన పాటలతో శాకార ర్యాలీలో అద్భుతంగా మరి ఊరంతా అద్భుతమైనటువంటి ఉరూతులకు ఇచ్చేటువంటి పాటలు పాడి మరి శాకారం గురించి ధ్యానం గురించి అద్భుతంగా చెప్పారు. ఆయన కూడా కోటి కోటి నమస్కారాలు. మరి మరి ఎంతోమంది మాస్టర్స్ కూడా ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో కానీ శాకార ర్యాలీలో కానీ ఎంతో సహకరించి అద్భుతమైన విజయ డంకా మోగించి అందరము శాకారులే ఆనందంగా జీవించాలనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రతి పనికి ప్రకృతి సహకరిస్తుంది. నిన్న రోజు వర్షము ఎలా రావాలని చెప్పేసి అందరూ మరి మాస్టర్ సార్ గారు కానీ ప్రకృతి సహకరిస్తుందని చెప్పాను. నిజంగా ఈరోజు అద్భుతంగా ఎలాంటి వర్షము లేదు, ఆనందమే ఆనందం. అందరూ ఆనందంగా ఉండాలన్నటువంటి సత్సంకల్పం ఎవరైతే తీసుకుంటారో వారి యొక్క సత్సంగాలు నెరవేరుతుందని చెప్పేసి మరి భగవంతుడు మన అందరి మీద ఆశీర్వాదం కల్పిస్తుండని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు మరి మెగా అనురాధమ్మ గారు, మెగా వినయరాజు గారు, మెగా నవీన్ గారు, మరి బాబురావు గారు చేవెళ్ళ నుంచి మరి రాజు గారు వచ్చారు. మా అబ్బాయి ప్రశాంత్ అయితే ఎంతోమంది చెప్తున్నారు అద్భుతంగా పనిచేశాడని. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మనం ప్రకృతి కోసం పనిచేస్తాం, ప్రకృతి తప్పకుండా సహకరిస్తుందని చెప్పేసి నిజం నిరూపించబడింది. మరి మా భార్య అయితే అద్భుతంగా మరి ప్రతి క్షణంలో ఈ పిరమిడ్ నిర్మాణంలో కానీ ఇంటి నిర్మాణంలో కానీ గృహ అవసరాల కోసం కానీ అద్భుతంగా పనిచేస్తుంది. మా భార్య అటువంటి సుజాత కూడా మరి 100 నమస్కారాలు. మరి అందరికీ కోటి కోటి నమస్కారాలు. ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చినటువంటి పిఎంసి ఛానల్కు నేను ముందుగా చెప్పాలి కానీ లాస్ట్కు చెప్తున్నాను, ఏమనుకోదు. ఎందుకంటే పిఎంసి ఛానల్ యొక్క సతీష్ మాస్టర్ గారు మరి ఎంతో అద్భుతంగా సహకరించి పిఎంసి ఛానల్ కూడా నేను 100 మరి శతకోటి వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆనంద్ సార్ కానీ మరి ప్రతి పిఎంసి యొక్క ఛానల్ పనిచేసే ప్రతి మాస్టర్కు నేను ఎన్నో వేల నమస్కారాలు చెప్తున్నాను సార్. మీరంతా మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే ఇటువంటి శాకార్యాలు అద్భుతంగా మరి జరిగింది. మరి పిరమిడ్ ఇనాగరేషన్ జరిగింది. మరి మీ అందరి సభ సహకారం వల్లనే మేము ఈరోజు అద్భుతంగా మరి ఈ ప్రోగ్రాం నెరవేర్చుకున్నాము. థ్యాంక్ యూ సార్. నేను ఈ మధ్యలోనే మరి మెగంబుల్ గారు ఫోన్ చేసి, సార్ గణేష్ నువ్వు నాకు పని చెప్తాను చేస్తావా అన్నాడు. సార్ మీరు చెప్తే ఏ పని అంటే చేస్తాను సార్ అన్నాను. ఏం పని అంటే ఏం లేదు ఎంపీగా నిలబడాడు అన్నాడు. సార్ నేనేంటి ఎంపీగా లేవేంటంటే యూ డూ ఇట్ అంతే నువ్వు చెయ్యి అన్నాడు. ఎంపీగా మరి పోటీ చేయడం జరిగింది. ఆ ఎంపీ నామినేషన్ వేయడం జరిగింది. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చిన అద్భుతంగా ధ్యాన ప్రచారము జరిగింది, పాంప్లెట్స్ పంచడం జరిగింది. మరి పిఎంసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పెద్దపల్లిలో ఫస్ట్ ఓట్లు వచ్చాయి 2135. మరి సెకండ్ ర్యాంక్లో మరి 2010 ఓట్లతో నేను మరి భువనగిరి యాదాద్రి జిల్లాలో మరి సెకండ్ ప్లేస్లో నేనున్నాను. ఎందుకంటే ధ్యాన ప్రచారం వల్ల ఎంపీగా కాదు ఎక్కడైనా మనము ముందుంజలో ఉండగలుగుతాము. అందరికీ ధ్యానం ప్రచారం చేయాలని సత్సంకల్పం ఉన్నప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పకుండా ప్రకృతి సహకరిస్తున్నటువంటి ఇదే ఉదాహరణ. ఇంతకంటే ఉదాహరణలు ఏముంటాయి? ధ్యానము సాకారము ఎప్పుడైతే మనం చెప్తామో ఆ ధర్మంలో ఉంటాం. ధర్మం తప్పకుండా కాపాడుతుంది అనేది నిత్య మరి గురుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట మరి బ్రహ్మవాకు. ఎందుకంటే సత్యమేవ జయతే అని చెప్పేసి మరి గురుగారు చెప్పాడు. బ్రహ్మమనగ వేరే పరదేశముల లేడు, బ్రహ్మమనగ తానే బట్ట బయలు, తను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఆ వేమని ఎప్పుడో చెప్పాడు. బ్రహ్మం అనే ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆ బ్రహ్మను తెలుసుకోవడం కంటే ఏకైక మార్గము ధ్యానం మాత్రమే. ఎప్పుడైతే ఏదైనా సాధన అనగనగరాగా మతి చేయలేచున్నాడు, తినక వేమతి ఈయనుడు సాధనం పనులు సమకూరదన్నది. ఈ దరిద్రలో ఏదైనా సాధించాలంటే సాధన మాత్రమే సాధ్యము. సాధనతోనే ఏ పనైనా సాధించగలుగుతాం అనేటువంటి ఆ ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తామో తప్పకుండా ఎన్ని పనులైనా ఏ పని అయినా తప్పకుండా మరి సాధించగలుగుతాం. ఆ సాధన అనేది మా యొక్క మెగాములి గారు మరి వినయరాజు యొక్క సత్సంకల్పం వాళ్ళకి
చేయాలి తప్పని డూ ఇట్, నువ్వు చేయి. మరి ప్రతి పిరమిడ్ కూడా మరి మెరీరాజు మా టైల్స్ కానీ అన్నిటికీ ఎన్నో సహకరించారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 నిమిషాలు.